దేవుని నామానికి మహిమ ప్రభావం కలుగునుగాక. నేను మీ జేకే క్రిస్టఫర్. మనమందరం కూడా క్రిస్మస్ సీజన్లో మరి ఇంకా త్వరలో క్రిస్మస్ సీజన్లోకి వెళ్తున్నాం. అయితే ఇప్పుడు చాలా పాటలు మరి రిలీజ్ అవుతున్నాయి. అయితే ఒక అద్భుతమైన పాట ద్వారా నేను సంగీతం చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఆ పాట పేరు ఏంటంటే ఆ నింగిలోన చుక్క అనే ఒక అద్భుతమైన పాట. మరి పాటను రాసిన వారు సహోదరి ఆశా జ్యోతి గారు. అలాగే ఈ యొక్క సాంగ్ కావాల్సిన ఎవ్రీథింగ్ వెనకుండి ప్రోత్సహించిన వారు వారి భర్త గారైన దైవజనులు రవి పాల్ గారు. మరి వీరిరువురిని నేను అభినందిస్తున్నాను. దేవుడు వీరిని దీవించి ఆశీర్వదించను గాక. మరి చక్కటి తలాంతు కలిగిన సహోదరి ఆశాజ్యోతి మరి చక్కటి తన గళంతో మరి ఒక క్రిస్మస్ పాటను చాలా హై ఎనర్జీతో పాడారు. దానికి మరి నేను సంగీతం సమకూర్చడానికి మరి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మనం దేవుని యొక్క జనన వార్తను, ఎందుకంటే ఆయన జననం వల్ల మనకు రక్షణ కలిగింది. ఆ రక్షణ ద్వారా ఆయన శిలువ మరణ పునరుద్ధానముల ద్వారా మనకు విమోచన లభిస్తుంది. కనుక ఎవరైతే నమ్మి ఆయన యందు రక్షణ పొందుతారో మరి వారు రక్షించబడతారు, బాప్తీసం తీసుకుంటారో రక్షించబడతారు. కనుక దేవుని యొక్క జనన వార్తను మనం చాటి చెప్పాలి ఈ ప్రజలకు. చాలా సంతోషం. మరి మరొక్కసారి ఆశా జ్యోతి గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇంకా రానున్న రోజుల్లో మరి దేవునికి మహిమకరంగా మరి వాడబడాలని, మరి దేవునికి ఇంకను గొప్ప కార్యాలు చేయాలని నేను వారిని అభినందిస్తూ దీవిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఆ నింగిలోన చొక్క అనే పాటను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మేరీ క్రిస్మస్.